వీడియో కింద మీరు 100 కామెంట్లు చేస్తే తెల్లారేసరికి మీరు ఒక శుభవార్త వింటారు. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఏమన్నా కాకపోతే అఖిల్ మమ్మల్ని ఇప్పుడు చెప్పేది ఇప్పుడు కానీ కాణిపాకం పోతున్నాం గైస్. కానీ రావట్లేదే పిచ్చుకుతాను. ఏం మాట్లాడతాడు నువ్వు? చెప్పు ఆపాపట దొడ్డికొస్తుందా ఏంటి? గ్యాస్ పెట్టి తగ్గడు. మధ్యలో గ్యాప్ లో సర్ప్రైజ్ పాండి కూడా పోతున్నాం కాబట్టి పాండి వీడియోస్ కూడా మీకు మంచి కంటెంట్ ఇస్తాం. అరే సర్ప్రైజ్ కదా. ఎందుకు గ్యాప్ ఉంటే బ్రార్లు అరగడం అనుకో. వాట్ అ విజన్, వాట్ అ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. వీళ్ళందరేమో మంచిగా పురుషోత్తం అనుకుంటారు, నేనేమో డ్రైవింగ్ చేసుకుంటా కూర్చోవాలి. రావుకాలంలో పుట్టుంటారా నేను? నీ దరిద్రం అది. మంచిగా మేనిక పోతున్నాం. అది అవదమ్మా. నేను అందకండి క్రీమ్లు వాడను, స్ప్రేలు కొట్టను, జిమ్కి వెళ్ళను. గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు అయితే డే 2. ఈరోజు వచ్చేసి శ్రీకాళహస్తిలో దర్శనం అయిపోయింది. మీకు వీడియోలు చూపిద్దాం అంటేనేమో ఆడ ఫోన్లు తీసుకున్నారు, అందుకని అది చూపించలేకపోయినాం. ఇప్పుడు డైరెక్ట్ నేను అందకండి క్రీమ్లు వాడను, స్ప్రేలు కొట్టను, జిమ్కి వెళ్ళను. అంత కాణిపాకం పోతున్నాం గైస్. కాణిపాకం మీరు మ్యాప్ పెట్టిండు. పిచ్చుకుతాను. మనిషికి మనిషి మర్యాద ఇచ్చుకోవద్దు. చెప్పు ఆపాపట దొడ్డికొస్తుందా ఏంటి? గ్యాస్ పెట్టి తగ్గడు. సన్ రూపేస్ గ్యాప్ ఉంటే బ్రార్లు అరగడం అనుకో. అంతేనా? వాట్ అ విజన్, వాట్ అ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. వేసుకున్నాక గుడ్డుతో పెట్టింది అనుకో. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. మాకిల్ పెళ్లి చూపులకు పోయినా ఎప్పుడే సిగ్గు ఆడుతుండు. చేసుకుంటావా? ఎవరికి తేయాన్ని చేయాలనా? తేయానికి వేయాలి ఫస్ట్. అసలు కాయత్లు దానికి ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. మళ్ళీ కాణిపాకంకి అయితే వెళ్తున్నాం గైస్. నిన్నటిది తిరుపతిది వ్లాగ్ అయితే అప్లోడ్ అయి ఉంటుంది. మీరు ఈ వీడియో చూసేపాటికి ఆ తిరుపతి అయితే అప్లోడ్ అయి ఉంటుంది. జర చూసి లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఇంకా అరుణాచలము ఇక మేము మధ్యలో గ్యాప్లో సర్ప్రైజ్ పాండి కూడా పోతున్నాం కాబట్టి పాండి వీడియోస్ కూడా మీకు మంచి కంటెంట్ ఇస్తాం. అరే సర్ప్రైజ్ కదా. సారీ పాండి కాదు గైస్, మేము కంచి పోతున్నాం. కంచి కామాక్షి, మధుర మీనాక్షి. ఇప్పుడు చెప్పేది ఇప్పుడు మధుర మీనాక్షి టెంపుల్ పోతున్నాము. సరే సర్ప్రైజ్ అయితే రివీల్ అయిపోయింది. ఏం చెప్పావురా? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చెప్పురా. సబ్స్క్రైబ్ నోటి చెప్పు. అందరు మళ్ళీ ఇట్లనే ఫస్ట్ రాసుకుంటారు తెలుసా, స్క్రిప్ట్ రాసుకొని. మనం స్క్రిప్ట్ లేకుండానే ఇస్తున్నాం. మనం స్క్రిప్ట్ లేదు, ఏం లేదు, అంతా న్యాచురల్ ఉంటుంది మనది. మనకెందుకు రాసుకోవడం అవన్నీ. అఖిల్ పేరు మీద శుభార్త వింటారంట. అంటే 100 మంది ఒక 100 కమెంట్లు వేయరి, అట్లనే సబ్స్క్రైబ్ కూడా వేయరి. మంచి వార్త వింటారు మీరు కూడా. ఏమైనా కాకపోతే అఖిలే అనరు మమ్మల్ని అయితే. ఏమైనా కాకపోతే అఖిలే అనరు. దాని మీద స్టార్టింగ్ లో అందరూ అట్లనే ఉంటాయి, అన్ని పిల్లపచ్చనే ఉంటాయి. మంచిగా వెంబడే ప్రొఫెషనల్ కావాలంటే ఎవరైతే గైస్ ఎవరు కాలేరు. అందుకనే అప్పుడు నార్మల్ వస్తాయి. ఈ కార్ డ్రైవింగ్ నేర్చుకునేంత బేజార్ పని అయితే ఏది లేదు గైస్. వీళ్ళందరేమో మంచిగా పురుషోత్తం అనుకుంటారు, నేనేమో డ్రైవింగ్ చేసుకుంటా కూర్చోవాలి. రావుకాలంలో పుట్టుంటారా నేను? నీ దరిద్రం అది. హాయ్ గైస్, ఈ కాణిపాకంలో దర్శనం కూడా అయిపోయింది. ఇగో అన్న సత్రం ఉంది ఇక్కడ. మంచిగా మేనిక పోతున్నాం. ఏంటి ఇలా ఉండే యాక్టివ్ ఉండే వాడికి చెప్తే అర్థమే కాదు. డాక్టర్ అంటే నర్సు మళ్ళీ మీదికించి నర్సు అయితే ఏంది, ఏదైతే ఏంద్రా ఈ 4-5 రోజులే గైస్ మేము ఎంజాయ్ చేసేది. ఇంటర్న్షిప్లో పడ్డాక మేము అయితే లైట్ స్టోరీ చూపిస్తాం ఇది మీకు. అన్నదానంకి అయితే కూర్చున్నాం మేము. ఇదో ప్లేట్ల ఐటమ్స్ వచ్చేసరికి ఏమేమి పెట్టినా అంటే
చూడండి ఏదో బీనీస్ కూర పెట్టారు, పప్పు పెట్టారు. అఖిల్కి రెండు సార్లు వేసారంట కూర ప్లేట్లా. బాగా లక్కీ ఫీల్ అవుతున్నాడు. కాణిపాకంలో లంచ్ అయితే వేసేసినాము. చాలా బాగుంది. డివోషనల్ ట్రిప్లోకి పోతే దేవుళ్ళ దగ్గరకు పోయిరా అనుకో, బయట పైసలు వేస్ట్. అన్న అలా 3 పూటలు పెడతారు, 3 పూటలు తిన్నారు, మంచిగా పైసలు సేవ్ అవుతాయి. బయట పైసలు ఎప్పుడు వచ్చినా సరే వాటర్ బాటిల్కి తప్ప తిండికి అయితే పైసలే కాదు ఫ్రెండ్స్. తిండి కంటే కూడా వాటర్ బాటిల్కే ఎక్కువైంది పైసలు. కాబట్టి వీడియో సోడా అవుతుండు, వీడియో సోడా మాకు కూడా ఆకలి అవుతుంది మనం చూస్తుంటే. ఇట్లా తాగడానికనే ఎక్కువ అవుతున్నాయి కానీ మాకు తిండికి అయితే ఎక్కువ అవుతలేవు ఫ్రెండ్స్ పైసలు అయితే. మా దగ్గరనే కార్ కీస్ ఉన్నాయి గాయస్. మేము వాళ్ళని పంపించేసినాం. మేము మంచిగా సోడా అన్నా అంటే చిన్న ఆట వెళ్ళిపోయారు. అందుకనే కార్ కీస్ కూడా మా దగ్గరనే పెట్టుకున్నాం. పోయి ఎండకు నిలబడతారు, మేము మంచిగా సోడా తాగిపోతాం ఆడికి. మేము కాణిపాకం దర్శనం అయిపోగొట్టుకొని అరుణాచలం బయలుదేరుతున్నాం గైస్. అఖిల్ అయితే డ్రైవింగ్ చేస్తున్నాడు, అన్ని సేఫ్టీ రూల్స్, ట్రాఫిక్ రూల్స్ అన్ని పాటిస్తున్నాడు. ఎట్లా అంటున్నాడు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. వీళ్ళు షార్ట్ చూడరు గైస్, ఆరేసారు. జర్ర అయితే పెడుతుండే. ఏదైతే ఫ్రెండ్స్ మన అయితే చాలా కష్టం. వీడియోలు మీకు రోజు అందిస్తూనే ఉంటాడు. ఇప్పటి నుంచి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు. అదే చిన్న అంటింగ్ ఉంది. గట్టి జై భోలేనాథ్, జై జగన్నాథ్. జై జగన్మోహన్ రెడ్డి. మొన్న నైట్ అఖిల్ని కుక్క అటాక్ చేసింది. అప్పుడు ఒకడే ఉన్నాడు అని చెప్పేసి పెద్ద వేపన్ ఉంది, కార్ తీసుకున్నా డైరెక్ట్ కుక్కల మీద ఎక్కిస్తుండు. రారా అంటే కొడక్క ఇప్పుడు రారా రారా అని చెప్పాలి. ఏం పని ఉన్నా 50,000 ఇచ్చే చేపిస్తాడు. 50,000 చింద రాస్తాడు నెక్స్ట్ ఇయర్. అది కూడా ఏదో హాస్పిటల్ రాస్తాడు, ఏ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటాడు మళ్ళా. అవసరమే రా బాయ్, నువ్వు చేయించుకున్నావా రా బాయ్? అవసరమే, నేను పెడతా మరి పెట్టక ఏం చేస్తారా బాయ్? నువ్వు చేయించుకున్నప్పుడు లేదా నేను పెడితే వచ్చిందంట. గాయస్ ఇదైతే తమిళనాడు బార్డర్ చెక్ పోస్ట్ అనమాట. ఈ చెక్ పోస్ట్ అయితే దాటేసినాము. దగ్గర ఇక తమిళనాడుకి ఎంటర్ అయిపోయినట్టే. ఇక వీడైతే వచ్చిన రోజు నుంచి పంతనే ఉన్నాడు. ఎన్ని పూటలు వండినంటే రోజు 3 పూటలు వండుతుంది కార్లో కూడా. కొంతమంది మనుషులు ఇలాంటివి చేయడానికి గల కారణం భయం లేకపోవడం, గోపు మీద ఒకటి దెంగి చెప్పేవాళ్ళు లేకపోవడం. ఇక్కడ గాయస్ వ్యూ అయితే మంచిగా ఉంది గాయస్. ఈ ప్లేస్ అయితే చూడడానికి బాగా చక్కగా ఉందని చెప్పేసి ఆపినాం గైస్. ఇక్కడ చాయ్ తాగుదాం అని చెప్పేసి. అరే మాకు వాటర్ బాటిల్ తీసుకోరా, రే తిండికి కావాలి. ఇంకోటి తీసుకోరా, సరిపోవాలి. నీకొద్దా ఇట్లా మాట్లాడ. చాయ్ బాలే వరంగడా ఓన్తోని చిన్నపిల్లలు రా అంతేనా? అరే వరుణ్ జంబో ప్యాక్ కలిగిండు. సక్సెస్ ఫోటో బయటికి వెళ్ళింది మొత్తం. కెమెరా ఏది అంతలా అయిపోయినావు? గేమ్స్ ఆడుకోవా? గైస్ మేము అరుణాచలంలో అయితే రీచ్ అయిపోయి రూమ్ అయితే తీసేసుకున్నాం గైస్. అరుణాచలంలో మాది రూమ్ ఎట్లుందో మీకు ఇప్పుడు అంతా వీడియో తీసి చూపిస్తాను. ఎట్లుందో మీరే ఎప్పుడు కమెంట్ చేయరు. రూమ్కి అయితే 2,000 కట్టదు గైస్, కానీ వర్త్ అనిపించింది రూము. మేము 5 మంది ఉన్నాం కదా, వర్త్ అయితే అనిపించింది. చూడరు మీకు రూమ్ చూపిస్తే ఇప్పుడు. ఇవన్నీ జర చూడండి విడిచిపెట్టాను గైస్. మా మొబైల్లో బాధలు ఉంటాయి ఇవన్నీ. వీడు బాత్రూంలో పోతుండవు ఆనందయాడు.
ఇగో ఇది గైస్ మా రూమ్ వచ్చేసి ఇక్కడ ఇప్పుడు మూడు బెడ్లు ఇస్తారంట. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఒక బెడ్ ఇచ్చిండు, ఇంకా 2 ఇవ్వాలి. ఇగో బెడ్ మీద అయితే వీళ్ళు వండుకోరు, చిన్న వండుకోరు. రూమ్ అయితే మంచిగా ఉంది గైస్. ఎవరైనా వచ్చినప్పుడు వీడికి రండి గైస్, మంచి రేట్కి ఇచ్చేస్తాడు ఆయన. గైస్ అరుణాచలం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడానికి ఇంకా స్టార్ట్ అయితే ముంగల్ సైడ్ టెంపుల్, మేము వెనక సైడ్ గోపురం కాడికి వచ్చాం అనమాట. ఇప్పుడు ముంగల్ సైడ్ గోపురం కాడికి వెళ్ళిపోయి అడికెళ్ళి స్టార్ట్ చేసేస్తాము గిరి ప్రదక్షిణ. గిరి ప్రదక్షిణకి అయితే స్టార్ట్ చేయడానికి రాజగోపురం కాడ దండం అయితే పెట్టేసుకున్నాం గైస్. ఇప్పుడు ఇక్కడ ముంగల్కి వెళ్ళి చిన్న బొట్టు పెట్టుకొని ఫస్ట్ లింగం కాడికి వెళ్ళి స్టార్ట్ చేస్తాం గిరి ప్రదక్షిణ. ఇప్పుడు ఫస్ట్ లింగం కాడికి వెళ్ళబోతున్నాము, అది కొద్దిగా దూరంలోనే ఉంది. ఇస్తాను ఇంద్రలింగం. ఫస్ట్ లింగం వచ్చేసి ఇంద్రలింగం అనమాట. రాష్ట్రం చూసినారా ఇంద్రలింగం. ఇది వచ్చేసి ఫస్ట్ లింగం అనమాట. ఫస్ట్ దర్శనం మేము తప్పు చెప్పినాం మీకు. 14 లింగాలు కాదంట, 10 లింగాలేనంట. అందులో మాది ఒకటే, ఫస్ట్ లింగం ఒకటే ఇప్పుడే అయిపోయింది సక్సెస్ఫుల్ గా. ఇంతసేపు మీకు బొట్లు లేకుండా ఉన్నాము, ఇప్పుడే సడన్ గా బొట్లతో కనిపించినాము. ఎంత టైం? అఖిల్ 3rd టైము, నాది 2nd టైము, నీది కూడా 2nd టైం అయ్యారా? అందులో 2nd టైమే గైస్. మా దాంట్లో శ్యాన్ సైడ్ మా తేగాడు ఇద్దరు లైట్ లాగ్లల్లా, వాళ్ళు ఎక్కువ పార్టిసిపేట్ చేయరు, వాళ్ళు వెనకలే పడతారు మొత్తం. ఫస్ట్ రారాళ్ళు. సెకండ్ లింగం అగ్నిలింగం వచ్చేసి ఇంకా 900 meters ఉందంట. ఈ స్టేట్ లో లింగం దగ్గరికి అయితే వచ్చేసాము. అగ్నిలింగం దగ్గరికి ఈ రోడ్లో వెళ్ళాలి. మంచిగా ఉంది అంటే లేదు, సపోర్ట్ చేస్తలేదు. సెకండ్ లింగం దగ్గరికి అయితే వచ్చేసినాం. అగ్నిలింగం దగ్గరికి లోపలికి పోవాలి, అంగే అంటున్నారు వాళ్ళు. ఏ గైస్ అగ్నిలింగం సెకండ్ లింగం దగ్గరికి అయితే వచ్చేసినాం. అక్కడ కూడా ఫోన్లు దర్శనం కలవలేదు కాబట్టి మీకు వీడి వరకే చూపిస్తా. ఇంట్లో అయితే ఛార్జింగ్ అయిపోయింది, అందుకనే నార్మల్గానే మాట్లాడుతున్నాము. మీకు కొద్దిగా ఏమంటారు వినవడకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మేము నార్మల్ వాయిస్నే చెప్పేస్తాము, లేకపోతే అప్పటివరకు ఈ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసేటప్పుడు సౌండ్ క్లారిటీ చూసి వాయిస్ ఓవర్ అని ఇస్తాము. కానీ మంచి కంటెంట్ అయితేనే ఇస్తాం మీకు. ఇదైతే చూస్తున్నారు కదా గైస్, ఇది అయితే వచ్చేసి ఇది ఇందాక మ్యాప్ వీడియో అయితే చూస్తున్నారు కదా, అందులో మొత్తం వచ్చేసి 8 లింగాలు ఉన్నాయి. 8 లింగాలు 14 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది మొత్తం అయితే వచ్చేసి. మేము 2 కంప్లీట్ చేసుకున్నాము, ఇప్పుడు 3rd దానికి వెళ్తున్నాము. 3rd దానికి ఇంకొక 1 కిలోమీటర్ ఏమో డిస్టెన్స్ ఉంది, 3rd దానికి అయితే వెళ్తున్నాము. ఈ 3rd లింగం దగ్గరికి అయితే వచ్చేసినాము. 3rd లింగం వచ్చేసి యమలింగము. ఇంకా మాకు 10 కిలోమీటర్స్ అయితే ఉంది మొత్తం గిరి ప్రదక్షిణ. ఇదైతే 3rd లింగం యమలింగం. లింగం చూడడానికి అయితే దర్శనం అయిపోయింది. మళ్ళీ వివిధ అయితే పెట్టేసుకున్నాము. ఇప్పుడు 3 అయిపోయినాయి, మావి ఇంకా 5 అయితే బ్యాలెన్స్ ఉన్నాయి. ఈ గిరి ప్రదక్షిణ మొత్తం కంప్లీట్ చేయడానికే. ఇక్కడ ఈ రోడ్లో ఒకటి ఉంది, ఈ రోడ్లోకి వచ్చేసినాం. ఈ రోడ్ అయితే చాలా మంచిగా ఉంది, చల్లగా ఉంది. ఇంతసేపు ఆడ అయితే ఎండ కొట్టింది కానీ ఇక్కడ బాగానే జర చల్లగా ఉంది. చెట్లు ఎక్కువ ఉన్నాయి రోడ్లో. ఇక్కడ మొత్తం బాబాలే కూర్చున్నారు. 4వ లింగము నైరుతి లింగం అయితే ఈ నుండి 850 meters అవుతుంది. ఇక్కడైతే అన్నదానం పెడుతున్నారు. నాకు కూడా లైట్ ఆగలేదన్నట్టు అనిపిస్తుంది, పోయి అది ఇచ్చేస్తాం ఇక. ఇదే వచ్చేసి పప్పు, గారె, ఫ్రై, స్వీట్ అయితే పెట్టినారు, చాలా బాగుంది. బీట్రూట్ ఫ్రై కూడా పెట్టినారు కానీ నాకు నచ్చక నేను తినలేదు. అంటే వేస్ట్, మళ్ళీ నచ్చకుండా అన్నదానం కదా, వేస్ట్ అవుతుంది ఎందుకని నాకు తినబుద్ధి కాదు. మళ్ళీ అన్నదానం మీద పెట్టింది వేస్ట్ చేసి మంచిగా ఉండదని అందుకే తినలేదు, తీసుకోలేదు. ఏది ఉన్నా బాగానే ఉంటుంది, పైసలు పెడతలేడు కదా. ఇలా అన్నం అయితే కానిచ్చేసినాం. బ్రేక్ఫాస్ట్ లెక్క మంచిగానే తిన్నాం, పుట్టుబడి తిన్నాం. మంచిగా ఉండే టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇప్పుడు ఈ అన్నం తినేసి ఇంకొక 5 లింగాలు ఉన్నాయి, స్టార్ట్ అయిపోతాము. ఇగో వీళ్ళు ఎప్పుడు ఇద్దరు లాగ్గాలే ఉన్నారు మొత్తం. హాయ్ పండు ప్యాంపర్స్ హాయ్ చెప్పండి.
లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెప్పండి. పండు ప్యాంపర్ కనవాడ వాళ్ళు అయితే బెంగళూరు వాళ్ళు అంట. ఆ బెంగళూరులో ఏదో ఏదో టెంపుల్ ఉందంట. ఆడికి వచ్చి కూడా మా వ్లాగ్స్ చేయండి అని చెప్పినారు వాళ్ళు. ఏమో మీరు జర సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో ఎక్కువ మంది వచ్చారు అనుకో, వీడియోస్ లైక్స్ కూడా వచ్చినాయి అనుకో, ఆడికి కూడా పోయి తీస్తామని చెప్పినాము. వాళ్ళు ఎట్లయినా మాటలలో వాడి తిన్న తర్వాత ఇక నైరుతి లింగం 4th లింగం దగ్గరికి అయితే వచ్చేసినాము. ఈయన ఉంది చూపిస్తాను ఆగండి. ఇదే 4th లింగం నైరుతి లింగం దగ్గరికి అయితే వచ్చేసినాము. వీడియో కూడా వీడియో తీయనియరు అనుకుంటా, వీడియో తీయనియరు కాబట్టి ఇక ఇక్కడ వరకే లాస్ట్. నైరుతి లింగం 4వ లింగం అయితే కూడా సక్సెస్ఫుల్గా దర్శనం అయిపోయింది. మళ్ళీ విభూతి పెట్టేసినాం. ఓం నమ శివాయ. సూర్యలింగం కాడికి అయితే వచ్చేసినాము. ఇది 5వ లింగం. ఇది సూర్యలింగం దగ్గర కూడా అయితే దర్శనం అయితే అయిపోయింది. సూర్యలింగం నాకు తెలిసి వర్ణలింగంనే సూర్యలింగం అంటారేమో. నేను తప్పు చెప్తే సారీ, క్షమించండి, ఎక్స్క్యూజ్ చేయండి. వచ్చేసి వర్ణలింగం అన్నమాట. ఇది 6th. మేము వచ్చిన ప్రకారం అయితే 6th, బోర్డులోనే అయితే 5th. ఇది వాయులింగం దగ్గరికి అయితే వచ్చేసినాము. వీడికెళ్ళి ఇంకా 5.60 కిలోమీటర్స్ మిగిలి ఉన్నది గిరి ప్రదక్షిణకి. ఇక వాయులింగం గుడి అయితే ఇట్లున్నది చూడండి. వాయులింగం లోపలికి తీసుకొనియరు, ఇక్కడ నుంచే ఖతం చేసేస్తాం. విభూతి ఏడిపోయినా పెట్టుకుంటున్నా. మనం సంవత్సరం అంతా శివుని గుళ్ళలోకి పోయి పెట్టుకున్న విభూతి ఒక లెక్క అయితే ఇక్కడ 8 గుళ్ళలో పెట్టుకున్న విభూతి ఒక లెక్క. చూస్తున్నాయి హాయ్. ఆవుకి అయితే 4 కాళ్ళు ఉన్నాయి, ప్లస్ ఎక్స్ట్రా 2 కాళ్ళు ఉన్నాయి. ఇదే వింత జీవి ఉన్నది. ఇది కొందాము. ఎవరైనా వచ్చినప్పుడు అరుణాచలం వచ్చినప్పుడు దీన్ని మిస్ కాకండి గైస్. చూడండి, ఇది వాయులింగం తర్వాత ఉంటుంది. చూడండి దీన్ని. ఇది మచిలీపట్నం నుంచి అయితే మా అన్న వచ్చిన. అన్న మీ పేరేం పేరు అన్న? మీ పేరు? నాని. అన్న అయితే మచిలీపట్నం నుంచి వచ్చిందంట తిరుమలకి, ఏమంటారు అరుణాచలంకి. ఎన్నో టైం అన్న? 5th టైం. ఇది 5th టైం అంట. 4th టైం అన్న గిరి ప్రదర్శన చేస్తున్నాడు. అన్న మాది యూట్యూబ్ ఛానల్ పండు ప్యాంపర్స్ అని ఉంటుంది. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని చెప్పండి. ఓకే తమ్ముడు, నువ్వు కూడా హాయ్ చెప్తాను. హాయ్ చెప్పు. చైతన్య పండు ప్యాంపర్స్ ఛానల్ అని చెప్పు. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు. థ్యాంక్ యూ. ఇదైతే కుబేరలింగం గైస్. కుబేరలింగం ఇది 6th 1 7th 1 అంత ఐడియా లేదు. ఇక్కడికైతే వచ్చేసినాము. ఈ కుబేరలింగం దగ్గరనైతే అలసిపోయి జెర్సీ ప్రెస్ తీసుకుందామని ఇక్కడైతే కూర్చున్నాం గైస్. నేనేదా ఎవరు నువ్వు ఎలా ఉన్నావంటే? లాస్ట్ అండ్ ఫైనల్ ఈశాన్య లింగం దగ్గరికి అయితే వచ్చేసినాము. దీంతో గిరి ప్రదక్షిణ అయిపోతుంది. ఈడికెళ్ళి ఆ గుడికి పోయి డైరెక్ట్ దండం పెట్టుకోవడే. లాస్ట్ అయిపోయింది. లాస్ట్ ఇప్పుడు ఇది తేయాడు ఏం చెప్పింది తెలుసా? మన కొడుతుండు, నాకు కూడా ఏ పైసలు నా కొట్టు పొట్టు మొత్తం మంచిగా లేదు. ఓం నమ శివాయ. వాయిస్ గిరి ప్రదక్షిణ అయితే సక్సెస్ఫుల్ అయిపోగొట్టి గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం. ఓం నమ శివాయ అనరి. ఓం నమ శివాయ. ఇక్కడ తమిళనాడు పోలీసు వాళ్ళు అయితే మొత్తం కార్లు ఆపుతారు. దొంగలు మొత్తం పైసలు తీసుకోనికనే ఉన్నారు, కానీ దేనికి లేరు గాయస్. 500 ఇవ్వాలంట. సీట్ బెల్ట్ లేదంట. ఇక్కడ గుడి ఏమో ఈడు ఉంది. పార్కింగ్లోకి వెళ్ళి బయటికి తీసినందుకంటే సీట్ బెల్ట్ తీసుకోనంటే 500 ఫైన్ వేస్తున్నారు. వీడు ఏం చెప్పాలి వీళ్ళకి? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. మా కారు జర ఏసీ పని అయితే వేసలేదు, చెమటలు పట్టిపోయినాయి అందరికి. అందుకని ఇక్కడ ఒక తాన మెకానిక్ షాప్లా ఏసీ అయితే ఏదో వేయించుకుంటున్నాము. ఇప్పుడు జర చల్ల వస్తుంది. ఆకిలికి బ్యానెట్ లేపుతుంటే దెబ్బ తాకిందంట, కాలింది. నాకు కూడా ఏళ్ళు కాలింది ఒకటేసారి. అది కూలెంట్ లేపగానే కాలు కాలింది.